బాధాకరమైన విషయం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలల్లో చేరే పిల్లల సంఖ్య బాగా తగ్గిపోతుందంట. అంతకంతకు మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రెండేళ్లలో చాలా దారుణంగా అయితే పడిపోయింది. ఇది ఎలా అంటే యూడైస్ అనే విద్యా సమాచార ఏదైతే ఒక వ్యవస్థ ఉందో దాని వివరాల మేరకు కొన్ని అంటే సంవత్సరాల పట్టికగా ఇవ్వడం అయితే జరిగింది. ఎందుకు తగ్గిపోతుంది? మరి నారా లోకేష్ గారు చాలా మటుకు చర్యలు తీసుకుంటున్నారు కదా, ట్విట్టర్లో కావచ్చు, వాటితో కావచ్చు, వీటితో కావచ్చు, మంచి యాక్టివ్గా ఉన్నారుగా. కానీ మరి ఎందుకని విద్యా వ్యవస్థ ఇలా అయిపోతుందనంటే నారా లోకేష్ గారు ఒక్క విద్యా వ్యవస్థను తప్ప మిగిలిన అన్ని శాఖల్ని చాలా బాగా చూసుకున్నారు. అన్ని శాఖల్లోనూ ఉంటున్నారు. ఆయన ఏదైతే విద్యాశాఖ ఉందో దాన్ని పక్కన పెట్టేశారు అని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. వాళ్ళ ఆరోపణ నిజమేనా అంటే కనుక ఇలాంటి గణాంకాలు చూసినప్పుడు నిజమేనేమో అని అనిపిస్తుంది. మీరు ఆశ్చర్యపోయే విషయాలు కొన్ని చెప్పబోతున్నాను. ఖచ్చితంగా వీడియో ఎండ వరకు అయితే చూడండి. ఎండ వరకు చూస్తే వీటన్నిటినీ కవర్ చేస్తూ ఆంధ్రజ్యోతి పత్రిక రాసినటువంటి ఆశ్చర్యకరమైన విషయం ఇంకోటి చెప్పబోతున్నా, అది కూడా మీరు వినాలి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయాలనే తెలియాలంటే మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏంటి ఇల్లు తగలడిపోతుందిరా అని ఒకడంటేనంట, ఏదో చుట్టంటించుకుంటాకే నొప్పిమ్మని అడిగాడండి ఇంకోడు. అలా ఉంది పరిస్థితి ఇక్కడ. ఎలా అంటే అసలు విద్యా వ్యవస్థ ప్రమాణాలు అంతకంతకు తగ్గిపోతున్నాయి. మరీ ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాల సంఖ్య సుమారుగా 6 లక్షల మేర తగ్గినట్లు శాసన మండలి సాక్షిగా నారా లోకేష్ గారే చెప్పాల్సి వచ్చింది. అర్థమైందా మీకు? 6 లక్షల మంది సుమారుగా తగ్గినట్లుగా శాసన మండలి సాక్షిగా లోకేష్ గారు ఒప్పుకోవడం జరిగింది. కరెక్టే తగ్గిపోతున్నారు పిల్లలు, ప్రభుత్వ పాఠశాలల్లో వెళ్ళే పిల్లలు తగ్గిపోతున్నారు అనేది చెప్పడమే జరిగింది. నిజంగా అలా ఒప్పుకున్నందుకు గాను వాస్తవంగా అయితే కనుక నిజమే అని ఆయన చెప్పకపోతే కనుక రకరకాలుగా అయితేనే ట్రాజెడీ చెప్తారు. నారా లోకేష్ గారు కరెక్టే తగ్గిపోతున్నారు అని అన్నా సరే ఆంధ్రజ్యోతి వాళ్ళు ఇంకో భాష్యం చూపిస్తారు, దానికి ఇంకో అర్థం చెప్తున్నారు. దానికి వాళ్ళు చెప్పేది ఏంటో చెప్తాను. 2023-24 అంటే జగన్ గారి హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో 40,50,31 మంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ప్రభుత్వ పాఠశాలల వాటా 46.33% ఉన్నట్లు లెక్క. 2025-26 అంటే చంద్రబాబు నాయుడు గారి పాలనలో చూసుకుంటే 34,92,791కి పడిపోయింది. అంతకుముందు నేను చెప్పాను మీకు, జగన్ గారి హయాంలో 40,50,31, చంద్రబాబు నాయుడు గారి పాలనలో 34,92,791కి పడిపోయింది. ఆయన జగన్ గారి హయాంలో ప్రభుత్వ పాఠశాలల వాటా చూస్తే 46.33%. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిది 41.40%. అంటే చూడండి ఎంత తగ్గిపోతున్నారు అది. ప్రస్తుత విద్యా సంవత్సరం చూసుకుంటే కనుక 34,61,612 మాత్రమే విద్యార్థులు చేరారు. దీనినే 2023-24లో పోల్చితే మొత్తం 5,88,419 మంది విద్యార్థులు పాఠశాలలకు దూరం అయ్యారని అర్థం. ఇదేంటిది మరి ఇన్ని లక్షల మంది విద్యార్థులు పాఠశాలకు ఎలా దూరం అవుతున్నారు అని అంటే కనుక ఏదైతే ప్రైవేటు పాఠశాలల శాతం 2023-24 అంటే జగన్ గారి హయాంలో ప్రైవేటు పాఠశాలల శాతం ఎంత ఉందంటే 52%. ఇప్పుడు ఎంత ఉంది అని అంటే కనుక 56%కి పెరిగింది. అంటే ప్రభుత్వ పాఠశాలలో చేరట్లేదు కానీ ప్రైవేటు పాఠశాలల్లో మాత్రం చేరుతున్నారు. అందుకే వాటి పర్సంటేజ్ అయితే పెరిగింది, ప్రభుత్వ వాటా ఏదైతే పర్సంటేజ్ ఉందో తగ్గింది. అర్థమైందా మీకు క్లియర్గాను? కాబట్టి ఎక్కడ తేడా వచ్చింది జగన్ గారికి లోకేష్ గారికి? కాబట్టి మీరే అంచనా అయితే రండి. ఇంకో మాట చెప్తాను నేను మీకు. జగన్ గారి హయాంలో ఓటు హక్కు లేని పిల్లల కోసం జగన్ గారు చేసిన పనులు చూస్తే మీకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏంటి చెప్పమంటారా? అమ్మఒడి, డ్రాప్అవుట్స్, ఏదైతే విద్యార్థులు డ్రాప్అవుట్స్ కాకుండా వాళ్ళని స్కూల్కి రప్పించేందుకు జగన్ గారు ఇస్తున్న మాస్టర్ బ్లాస్టర్ అనొచ్చు. అలాంటి ప్లాన్ ఏదైనా ఉందంటే అది అమ్మఒడి. ఖచ్చితంగా పిల్లల్ని స్కూల్కి పంపితే డబ్బులు వేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అనే ఉద్దేశంతో ఫుల్ అటెండెన్స్ తోటి పిల్లలు పాఠశాలకు వచ్చేవారు. అంతేకాదు ఇంగ్లీష్ మీడియం చెప్పించారు. ఎందుకని? ప్రైవేటు పాఠశాలల్లో మాత్రమే ఉండే ఇంగ్లీష్ మీడియం పేద పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలో లేదు కాబట్టి ప్రైవేటు పాఠశాలలకి అవసరమైతే అప్పో సప్పో చేసి ప్రైవేటు పాఠశాలలో చదివించుకుంటున్నారు తల్లిదండ్రులని.
అదే ప్రైవేట్ పాఠశాలలో చెప్పే ఇంగ్లీష్ మీడియాన్ని పేద పిల్లలు చదువుకునే ప్రభుత్వ స్కూల్లో ఏర్పాటు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మధ్యాహ్న భోజనం అన్నాడు, తర్వాత డిజిటల్ తరగతులు అన్నాడు, తర్వాత ట్యాబులు పంపిణీ చేశాడు, యూనిఫామ్, స్కూల్ బుక్స్ ఏంటి, షూస్, ఒక ప్రైవేటు స్కూల్లో చదువుకునే పిల్లాడు మాదిరి అన్నీ ఇవ్వాలని చూశాడు జగనన్న విద్యార్థి కిట్టుల్లో భాగంగా. కాబట్టి ఇన్ని చేశాడేమో, అందుకనే అప్పుడు విద్యా వ్యవస్థ చాలా గణనీయంగా అయితే ఉంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మరి లోకేష్ గారు ఏం చేశారనేది మీకు తెలుసు. కాబట్టి అంటే అప్పుడుండే బైజూస్ ఇప్పుడు ఉందా అంటే లేదు. తర్వాత కొన్ని ఏవైతే ఉన్నాయో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. ఏం చేసినా కానీ అల్టిమేట్గా గోల్ ఒకటే మనందరిదని, రాష్ట్రంలో విద్యార్థులు భవిష్యత్తు బాగోవాలి అంటే పాఠశాలల్లో ఏదైతే ఉత్తీర్ణత శాతం అది పెరగాలి, అలాగే పాఠశాలలో చేరేవారి సంఖ్య పెరగాలి నానాటికి. కానీ దిగజారిపోకూడదు, తగ్గిపోకూడదు. ఇక్కడ తగ్గుతూ వస్తుంది. ఇలా తగ్గితే చాలా ప్రమాదం. ప్రభుత్వ పాఠశాలలో చాలా మూతపడిపోతున్నాయి. చాలా పాఠశాలలు మూసేయటం జరిగింది ఈ 2 సంవత్సరాల్లో అనేది కనుక కొంతమంది చెప్తున్నారు. వాస్తవంగా ఏదైతే లెక్కలు కూడా అలాగే చూపిస్తున్నాయి. కాబట్టి మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. బడులకి, సర్కారీ బడులకి రామ్ రామ. ఒక్కసారి ఇప్పుడు ఆంధ్రజ్యోతి వారు చెప్పినటువంటి మాట మీకు గుర్తు చేస్తాను. ఎందుకు తగ్గినాయి అని అంటే కనుక నారా లోకేష్ గారు చెప్పిన దానికి వీళ్ళు చెప్తున్న ఒక్కర భాష్యం ఏంటంటే మీదేనంట తప్పు, పిల్లలకి అంటలేదట మీరు. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య తగ్గిపోయిందంటే దానికి కొత్త అర్థాన్ని ఇస్తున్నారు. రాష్ట్రంలో పిల్లలకి అంటలేదు. గతంలో 2 ముద్దు అనేవాళ్ళు ఇప్పుడు ఒకలే ముద్దు అని అంటున్నారు, అందువల్లే కారణంగా తగ్గిపోయింది అన్నాడు. అయ్యే బాబోయ్, అసలు ప్రైవేట్ పాఠశాలల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. అంటే ఇక్కడ చేరాల్సిన పిల్లలు ప్రైవేట్ పాఠశాలల్లో చేరుతున్నారు. సో అందువల్ల ఇక్కడ పాఠశాలలో చేరే విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది. ఇది చెప్పండి రా అయ్యా అంటే మీరు పిల్లలకి అంటలేదు, ఒక్కళ్ళే కంటారు అని కాకిలెక్క చెప్తారని నాకు అర్థం కాలేదు. ఆంధ్రజ్యోతి వారు ఏం చేసినా అలాగ ఉంటుందేమో. అదే జరుగుతున్న విషయం మీ అభిప్రాయం కోసం కామెంట్ అవ్వాలి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.